యూకే క్లైమేట్ అంటే ప్యూర్ మూడ్ స్వింగ్ స్టోరీ మావా. ఇప్పుడే సన్‌షైన్, ఇప్పుడే రెయిన్, నెక్స్ట్ ఏంటి సస్పెన్స్. యూకే వచ్చాక ఫస్ట్ టైం మావా క్లైమేట్ చేంజ్ అవ్వడానికి సీజన్‌తో పని లేదని తెలిసింది. మరీ దారుణాది దారుణం. అది వర్షం కాదు, స్నో కాదు. ఏదో చిన్న చిన్న రాళ్ళతో కొట్టినట్టు దానికి తోడు గాలి. అది గాలిలా లేదు మళ్ళీ. అదో పక్కకి ఇసిరేస్తుంది మనం. ఈ మూడ్ స్వింగ్స్ అన్ని దాటుకుని మనం కాలేజ్కి వెళ్ళాం. రూమ్ నుంచి స్టేషన్ వరకు అయితే మన రూమ్మేట్స్ వచ్చేసి కార్లో అయితే దింపారు. రూమ్ నుంచి స్టేషన్కి వెళ్ళే దారిలో మళ్ళీ ఎండ వచ్చింది. అలానే క్లౌడీగా కూడా అయితే ఉంది. కొంచెం ఎరగది చేస్తుంది భయ్య. స్టార్ట్ అయ్యే ముందేమో స్నో పడింది. స్టార్ట్ అయ్యాక ఎండ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చల్లబడిపోయింది. ఇంకాసేపట్లో మళ్ళీ స్నో పడవచ్చు. స్నో కూడా కదా, ఐస్. ఇంత క్లైమేట్లో యూనిక్ వెళ్తున్నావు, అసలు ఏమవుదాం అనుకుంటున్నావు అని మీరు అడగొచ్చు. అడగకపోయినా మీకు ఆ క్వశ్చన్ ఉండొచ్చు. నేనైతే ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఆ చిన్న ఉద్యోగానికైనా సరే కాంపిటీషన్ గట్టిగా అయితే ఉంది. అలానే ఇప్పుడు కాలేజీ చదువుకోవడానికే వెళ్తామని లేదు, ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడానికి వెళ్తున్నాం, సరదాగా తిరగడానికి వెళ్తున్నాం. అసలే వేరే కంట్రీకి వచ్చామంటే ఎంతో కొంత ఎంజాయ్ చేయాలి కదా. యూకే వస్తే మాత్రం రకరకాలుగా కొత్తగా చాలా ఎక్స్పీరియన్స్ చేస్తాం. పెద్ద పెద్ద విషయాలని చెప్పను, చిన్న చిన్న విషయాలు కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటది. దానికి ఎగ్జాంపుల్ ఈ వెదరే. సరే మరి లైక్ కొట్టేసి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి. సరే మరి క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది, నేనైతే రూమ్కి వెళ్ళిపోతున్నా. క్లైమేట్ అయితే ఈ రోజు అద్దరిపోయింది. బాయ్.